సో విల్ స్టార్ట్. సో మీకు సిలబస్ వచ్చేసేసి పాయింటర్స్లో ఐ థింక్ 2 days టైం అయితే నేను తీసుకోవాలనుకుంటున్నాను. సో మీకు పాయింటర్స్లో మొత్తం సిలబస్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో పాయింటర్ డేటా టైప్ అంటే ఏంటి, డెఫినేషన్ ఏంటి, డిక్లేర్ ఎలా చేయాలి, ఇనిషియలైజేషన్ ఎలా చేయాలి, పాయింటర్స్ యూస్ చేసుకుని వాల్యూస్ని ఎలా యాక్సెస్ చేయాలి, ఆ తర్వాత పాయింటర్ అర్థమెటిక్ అంటే ఏంటి, అంటే మీరు ఎలాగా పాయింటర్స్ని మీరు ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు, ఎలా డిక్రీజ్ చేయొచ్చు, ఆ టాపిక్ ఏంటంటే పాయింటర్ అర్థమెటిక్ అనమాట. ఆ తర్వాత పాయింటర్స్ ఎరేస్ ఎలాగా క్లోజ్గా లింక్ అవుతాయి, అంటే పాయింటర్స్ ఎరేస్ ఇంటర్నల్గా చాలా దగ్గరగా వర్క్ అవుతూ ఉంటాయి. సో ఆ టాపిక్ ఏంటి, అండ్ పాయింటర్స్ ఫంక్షన్స్ కూడా మొత్తం అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలా ఈరోజు రేపు, సో రేపు కూడా ఈ క్లాస్ అనేది జరుగుతుంది. సో 2 daysలో మీకు పాయింటర్స్ సిలబస్ అనేది అవుతుంది. సో ఇక్కడ మీరు సిలబస్ చూసినట్లయితే సో మీకు యూనిట్ 4లో పాయింటర్స్ అనేది లాస్ట్ టాపిక్. సో విల్ కవర్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇన్ డీటెయిల్. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో పాయింటర్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దామండి. సో పాయింటర్స్ అంటే ఒక మెమరీ అడ్రస్ని హోల్డ్ చేసుకునే క్యాపబిలిటీ కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటివరకు మనం వేరియబుల్స్ అంటే ఏం చెప్పుకున్నాం, వేరియబుల్ అనేది ఒక మెమరీ లొకేషన్, అందులో ఒక వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు, అది ఎప్పుడు మారుతూ ఉండే ఛాన్స్ ఉంది, అంటే ఏ వాల్యూ కెన్ బి చేంజ్డ్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అని మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం. కానీ పాయింటర్స్ అంటే ఏంటంటే పాయింటర్స్ కూడా ఒక వేరియబుల్ లాంటిది, కానీ అందులో మనం వాల్యూ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు ఒకసారి డెఫినేషన్ చూద్దాం. ఏ పాయింటర్ ఇన్ సి ప్రోగ్రామింగ్ ఈజ్ ఏ వేరియబుల్. పాయింటర్ కూడా ఒక వేరియబుల్ లాంటిది దట్ స్టోర్స్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ ఎనదర్ వేరియబుల్. ఇంకొక వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా. సో ఇట్ అలౌస్ యూ టు ఇండైరెక్ట్లీ మ్యానిపులేట్ డేటా బై రిఫరెన్సింగ్ ద మెమరీ లొకేషన్. సో దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మెమరీ లొకేషన్ ఉన్న వాల్యూని మీకు డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు, అంటే మీకు డైరెక్ట్గా మెమరీని యాక్సెస్ చేసే క్యాపబిలిటీ పాయింటర్స్కి ఉంటుంది. సో పాయింటర్స్ ద్వారా మీరు ఏదైనా కోడ్ చేయగలిగితే మీకు ఫాస్ట్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. నార్మల్ వేరియబుల్స్ కన్నా పాయింటర్ వేరియబుల్స్ చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా, ఎందుకంటే మీకు మెమరీ అలొకేషన్ అనేది డైరెక్ట్గా పాయింటర్స్ ద్వారానే జరుగుతుంది. ఓకే, ఇట్ అలౌస్ యూ టు ఇండైరెక్ట్లీ మ్యానిపులేట్ డేటా బై రిఫరెన్సింగ్ ద మెమరీ లొకేషన్. రిఫరెన్సింగ్ అంటే మెమరీ లొకేషన్ నుంచి రిఫర్ చేసి అందులో ఉన్న డేటాని మీరు మార్చొచ్చు. అది ఎలాగో ఈ కోర్స్ ఆఫ్ వీడియోలో మనం చూడబోతున్నాం. హియర్ ఇస్ ఎ బ్రేక్ డౌన్ ఆఫ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పాయింటర్స్. ఇందులో పాయింటర్స్లో 1 by 1 టాపిక్స్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో డెఫినేషన్ ఏంటి, ఒకసారి డెఫినేషన్ మళ్ళీ చెప్పుకోగలిగితే, ఏ పాయింటర్ ఈజ్ ఎ వేరియబుల్ దట్ హోల్డ్స్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ ఎనదర్ వేరియబుల్. ఇట్ పాయింట్స్ టు ద లొకేషన్ ఆఫ్ డేటా ఐటమ్ అంటే జస్ట్ ఎలిమెంట్. డేటా ఐటమ్ అంటే ఏం లేదు, ఒక నెంబర్ ఆర్ డేటా ఐటమ్, జస్ట్ నెంబర్నే వాళ్ళు డేటా ఐటమ్ అంటున్నారు అంతే. ఇన్ మెమరీ రాదర్ దెన్ హోల్డింగ్ ద డేటా ఇట్ సెల్ఫ్. డైరెక్ట్గా డేటా స్టోర్ చేసుకోదు, ఒక అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది అంటే. సో మీకు ఈ విధంగా ఒక డయాగ్రామ్ అనేది వెయ్యాలండి. ఎప్పుడు డయాగ్రామ్స్ వేస్తే మీకు మార్క్స్ అనేవి ఎక్కువ పడడానికి ఛాన్స్ ఉంటుంది. డెఫినేషన్ రాయాలి, డెఫినేషన్ తగ్గట్టు సింటాక్స్ కొంచెం డయాగ్రామ్ ఉండేటట్టు చూసుకోవాలి. కొన్నిసార్లు డయాగ్రామ్ వేయడం కుదరకపోవచ్చు, కానీ మీరు డయాగ్రామ్ వేస్తే మీ యొక్క మార్క్స్ అనేవి మ్యాక్సిమం పడడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ డయాగ్రామ్ మీకు ఈ కింద ఇచ్చానండి. సో ఇందులో మీరు నేను ఏదైతే హైలైట్ చేస్తున్నానో అక్కడ వరకు మాత్రమే మీరు వేయాల్సి ఉంటుంది. ఇక్కడ డబల్ పాయింటర్ ఉంది చూడండి, 2 stars, అది మాత్రం దయచేసి వేయద్దు, ఇది మీకు సంబంధించింది అయితే కాదు. సో ఓన్లీ 2, ఈ రెడ్ లైన్లోది, ఈ గ్రీన్ లైన్లోది వేస్తే సరిపోతుందండి. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వేరియబుల్ అయితే డిక్లేర్ చేశారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ వేర్ ఈజ్ ఈక్వల్ టు 10. ఓకేనా. సో మెమరీ అడ్రస్లో వేర్ అనే లొకేషన్లో మీకు 10 అనేది స్టోర్ అవుతుంది. సో దాని యొక్క అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ 2022 అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఇంట్ స్టార్ పీటీఆర్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో స్టార్ పీటీఆర్ అంటే పాయింటర్ వేరియబుల్ అండి. పాయింటర్స్ని మనం స్టార్తో స్టార్టింగ్ చేస్తాం. ఇక్కడ చూడండి, డిక్లరేషన్ చూడాలి. మీరు డిక్లరేషన్ చెప్పిన తర్వాత నేను డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు పాయింటర్స్ని ఎలా డిక్లేర్ చేయాలన్న టాపిక్లోకి వద్దామండి. Pointers are declared using the asterisk symbol or star symbol. The symbol for declaring a pointer to a data type is, అంటే మనం పాయింటర్ని ఏ విధంగా డిక్లేర్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డేటా టైప్ ఉండాలి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డేటా టైప్ ఉండాలి. లైక్ ఇంటీజర్ అని కానీ, ఫ్లోట్ అని కానీ, క్యారెక్టర్ అని కానీ, ఇలాగ మీకు డేటా టైప్ అనేది ఫస్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత ఒక్క స్పేస్ ఇవ్వాలి. తర్వాత మీకు స్టార్ అని చెప్పి పాయింటర్ నేమ్ అనేది మీ ఇష్టం. వేరియబుల్ నేమ్ లాగానే పాయింటర్ నేమ్ కూడా మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. కాకపోతే మీకు ఐడెంటిఫైడ్ రూల్స్ ఉంటాయి కదా, వేరియబుల్ నేమ్స్లో స్పేసెస్ ఉండకూడదు, స్పెషల్ సింబల్స్ ఉండకూడదు, ఇలాంటివన్నీ పాటిస్తూ మీరు వేరియబుల్ నేమ్స్ని ఇవ్వాలి. అలాగే పాయింటర్ నేమ్ కూడా ఇవ్వాలి. కాకపోతే ఒకటే డిఫరెన్స్ ఏంటంటే మీకు వేరియబుల్ నేమ్ ముందున స్టార్ అనేది అయితే పెట్టాలి. అలా కనుక స్టార్ అనేది మీరు పెడితే అది పాయింటర్ వేరియబుల్గా మారుతుంది అనమాట. పాయింటర్ వేరియబుల్లో మనం అడ్రస్ని స్టోర్ చేసుకోవచ్చు. వాల్యూ కన్నా అడ్రస్ని స్టోర్ చేస్తారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపించాలంటే ఇంట్ స్టార్ ptr. ptr అన్నది ఒక పాయింటర్ వేరియబుల్. అది ఒక ఇంటీజర్ మెమరీ లొకేషన్కి పాయింట్ అవుట్ చేసిందని అర్థం. ఇక్కడ దీని అర్థం ఏంటంటే నేను ఏదైతే హైలైట్ చేస్తున్నానో అది ఒకసారి మీరు గమనించాలి. ఇంట్ స్పేస్ స్టార్ ptr అంటే ఇక్కడ వేరియబుల్ పేరు ఏంటండి? ptr. కానీ ఎలాంటి టైప్ ఆఫ్ వేరియబుల్ ఇది? స్టార్ అంటే ఏంటి? ఇట్స్ ఏ పాయింటర్ వేరియబుల్. సో ఎక్కడికి పాయింట్ అవుట్ చేస్తుందంట? ఒక మెమరీ లొకేషన్, అందులో ఇంటీజర్ మెమరీ లొకేషన్స్కి పాయింట్ అవుట్ చేస్తుందని అర్థం అండి. ఓకేనా? సో ఎలా ఇనిషియలైజ్ చేయాలి అన్నది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆ డయాగ్రామ్కి అయితే వెళ్దామండి. సో ఇప్పుడు స్టార్ ptr అని చెప్పి ఇందులో ptr ఏం హోల్డ్ చేస్తుంది అంటే పాయింటర్ వేరియబుల్ ఏం హోల్డ్ చేస్తుంది? ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ని హోల్డ్ చేస్తుంది. ఒక వేరియబుల్ యొక్క అడ్రస్. పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్ విచ్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ ఎనదర్ వేరియబుల్ అని చదువుకున్నాం కదా ఇప్పుడు. సో ఇక్కడ స్టార్ ptr ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి యాంపర్సెంట్ అని సింబల్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, యాంపర్సెంట్ అంటే అర్థం ఏంటమ్మా? ఇట్స్ ఏ అడ్రస్ ఆఫ్ వేర్కి ఒక అడ్రస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డయాగ్రామ్లో ఏం చూపించారు మీకు? 2022 అన్నది చూపించారండి. అంటే ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ వాళ్ళు 2022గా భావించారు. ఓకేనా? సో దీన్ని ఎందులో స్టోర్ చేస్తున్నారండి? ptr స్టోర్ చేస్తున్నారు. అర్థమవుతుందా? సో అందుకని మనకి ఏంటంటే పాయింటర్ అనేది అడ్రస్ని హోల్డ్ చేసే క్యాపబిలిటీని కలిగి ఉంటుందని ఈ డయాగ్రామ్ ద్వారా మీకు అర్థమయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో తర్వాత మనం డైరెక్ట్గా ఈ పాయింటర్స్ యూజ్ చేసి ఈ మెమరీ లొకేషన్లో ఉన్న వాల్యూని చేంజ్ చేసేసుకోవచ్చు మీకు కావాల్సితే. ఇక్కడ స్టార్ ptr అని పెట్టి ఈజ్ ఈక్వల్ టు 20 అన్నది చేశారనుకోండి, ఈ 10 పోయి 20 అన్నది కూర్చుంటుంది. అంటే 20 అన్నది మీకు వాల్యూ చేంజ్ చేయబడుతుంది. ఇది ఏంటి ఎలాగా అన్నది మనం ప్రోగ్రామ్ టర్బోసీలో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో ప్రస్తుతానికి పాయింటర్ని ఎలా డిక్లేర్ చేయాలి, అలాగే డెఫినేషన్ ఏంటి, ఎలా డిక్లేర్ చేయాలి, ఈ టాపిక్స్ మీద ఎలాంటి డౌట్ అయినా ఉందా మీకు? ఎలా డిక్లేర్ చేసాలో తెలిసిందా? అలాగే ఎలా డిక్లేర్ చేసాలో తెలిసిందా మీకు? ప్రస్తుతానికి ఎక్కడ వరకు మీకు క్లారిటీ ఉందా? ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మనం ఒక చిన్న ప్రోగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేద్దామండి. జస్ట్ సెకండ్. అంటే ఇది రికార్డ్ అవుతుంది అన్నమాట. మీ డిస్టర్బెన్స్ వస్తే సో ఇట్ విల్ కమ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక చిన్న ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేద్దామండి. చాలా చిన్న ప్రోగ్రామ్ రాద్దాం. సో ఎలా ఇనిషియలైజ్ చేయాలి అన్నది కూడా ఆ పర్టికులర్ కాన్సెప్ట్లో మీకు కవర్ అయిపోతుంది అనమాట. సో దానికోసం నేను టర్బోసీని ఓపెన్ చేస్తున్నాను. ఇది మన ల్యాబ్లో వాడే కంపైలర్ అండి. సో నేనేమి పెద్ద కొత్తదేమో మాట్లేదు. సో ఇక్కడ నేను ఒక న్యూ ఫైల్ని అయితే తీసుకుంటున్నాను. దయచేసి ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక ఫైల్ తీసుకుంటే సేవ్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత యు స్టార్ట్ యువర్ కోడ్. ఓకే, సో ఐ విల్ సేవ్ మై కోడ్. I will save my file. I can say pointer basics అని ఒక ఫైల్, జస్ట్ బేసిక్స్ అంటున్నాను, basics.c. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏం రాస్తారు? include stdio.h ఇలాంటివన్నీ నేను రాసేస్తాను ఫాస్ట్గా. సో include conio.h, సో int 9. ఓకేనా? సో
ఇప్పుడు నేను కోడింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ డయాగ్రామింగ్ కూడా ఒకసారి చూద్దాం. సో డయాగ్రామ్ యూస్ చేసి నేను కోడ్ అయితే చేస్తాను. ఇప్పుడు ఒక వేరియబుల్ అయితే డిక్లేర్ చేద్దాం. int var is equal to 10. ఓకేనా? సో int var is equal to 10 అనేది అయితే చేస్తున్నాను. int var is equal to 10. వేరియబుల్ పేరేంటి var ఇక్కడ అండ్ సెమీకోలన్. ఓకే, ఒక వేరియబుల్ అయితే డిక్లేర్ చేస్తాం. తర్వాత ఒక పాయింటర్ వేరియబుల్ ని డిక్లేర్ చేయాలి. పాయింటర్ వేరియబుల్ కి ముందే ఉండాలి, డేటా టైప్ ఉండాలి. ఓకేనా? ఇంట్ ఇచ్చుకోవచ్చు, ఫ్లోట్ ఇచ్చుకోవచ్చు, క్యార్ ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం. ఇంట్ ఇచ్చుకున్న తర్వాత ఏమి ఇస్తారు? పాయింటర్ కి స్టార్ అనేది కావాలి. స్టార్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది? పాయింటర్ వేరియబుల్ గా రిప్రజెంట్ చేస్తుంది. సో ptr ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మాత్రం pointer is a variable which stores the address of another variable. అడ్రస్ అని చెప్పగానే మీకు ఒక ఆపరేటర్ మీకు మైండ్లోకి రావాలి. సో యాంపర్సెంట్ ఎప్పుడు ఏం రిప్రజెంట్ చేస్తుందండి? అడ్రస్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? ఈ ptr అడ్రస్ ని స్టోర్ చేసుకునే క్యాపబిలిటీని కలిగి ఉంది. సో దేని యొక్క అడ్రస్ అంట? వేరియబుల్ వారి యొక్క అడ్రస్ ని ptr లో స్టోర్ చేసుకుంటుందంట. దాని అర్థం అది. సో ఈ రెండింటికి అర్థం అది. సో దీని యొక్క కోడ్ కూడా మీకు ఇక్కడ రాసి ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇందులో ఉన్న వాల్యూస్ని ఎలా ప్రింట్ చేయాలి, ఈ విధమైన డీటెయిల్స్ లోకి మనం వెళ్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ని ఎలా పాయింటర్ వేరియబుల్ అంటే ఏంటి, ఎలా డిక్లేర్ చేయాలి, పాయింటర్ వేరియబుల్లో ఎలాగ అడ్రస్ని స్టోర్ చేయాలి, ఇలాంటి విషయాలు అయితే మీకు తెలిసినాయి అని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, వేరియబుల్ డిక్లరేషన్ చేసిన తర్వాత ఎవరైతే మీరు టర్బో సి వాడుతున్నారో వాళ్ళు CLR SCR అంటే క్లియర్ స్క్రీన్ అన్నది వేరియబుల్ డిక్లరేషన్ తర్వాత చేయాలి. ఓకేనా? ఇది మంచి ప్రాక్టీస్. CLR SCR క్లియర్ స్క్రీన్. సో అంతకుముందు ఎవరైనా అవుట్పుట్ అనుకుంటే అది క్లియర్ అవుతుంది. సో ఇప్పుడు లైన్గా వేరియబుల్స్ వాల్యూస్ని మనం ప్రింట్ చేయడానికి ట్రై చేద్దామండి. సో printf the value of var, var లో ఉన్న వాల్యూ ఎంత, జస్ట్ సో మామూలుగా %d. న్యూ లైన్కి వెళ్ళాలి కాబట్టి /n. ఇప్పుడు మనం దేన్ని రిఫర్ చేయాలి? వార్ అనే వేరియబుల్ని రిఫర్ చేయాలి. సో ఎంత వస్తుందండి? దీని యొక్క ఆన్సర్ 10 వస్తుంది, ఆబ్వియస్లీ కదా. సో ఇప్పుడు పాయింటర్ యూస్ చేసి కూడా మీరు వాల్యూస్ని ప్రింట్ చేయొచ్చు. అది ఎలాగో ఒకసారి చూద్దామండి. ఇప్పుడు ఈ లైన్ నేను ఏదైతే రాయబోతున్నానో చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే మీరు జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. ఐ విల్ కమ్ టు మిమ్మల్ని మాట్లాడమని నేను అంటాను. ఆ తర్వాత మీ డౌట్స్ని నేను క్లారిఫై చేస్తాను. సో ఇప్పుడు నేను నార్మల్ వేరియబుల్ని వాడకుండా పాయింటర్ వేరియబుల్ యూస్ చేసి ప్రింట్ చేయడానికి నేను ట్రై చేస్తున్నానండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, printf pointer ptr value is. ఇక్కడ గమనించాలి, పాయింటర్ ptr value is. పాయింటర్ అనేది ఓకే చూద్దామా. పాయింటర్ ptr value is అని చెప్పి %d పెట్టి /n పెట్టి ఇక్కడ $ptr అనేది ఇస్తున్నాను. ఇది చాలా చాలా గమనించాలి. ఈ పాయింట్ మీకు అర్థమైతే పాయింటర్స్ బేసిక్స్ అనేవి ఈ ఒక్క లైన్తో అర్థం చేసుకోవచ్చు. సో స్టార్ అంటే ఏంటంటే పాయింట్ మీకు ఆ అడ్రస్లోకి వెళ్ళి అందులో ఉన్న వాల్యూని లాగమని అర్థం. సో ఒక్కసారి డయాగ్రామెటిక్లోకి వెళ్ళి మనం ఈ ప్రోగ్రామ్ను మళ్ళీ రన్ చేద్దాం. సో మీరు ఎప్పుడైతే స్టార్ పెట్టారో, స్టార్ అంటే ఏంటి? పాయింటర్ వేరియబుల్ అని అర్థం. సో మీకు వేరియబుల్లోకి వెళ్ళి స్టార్ అంటే అందులో ఉన్న వాల్యూని తెచ్చుకోమని అర్థం. స్టార్ అంటే ఏంటమ్మా? అందులో ఉన్న వాల్యూని తెచ్చుకోమని అర్థం, అంతే, జస్ట్ సింపుల్. అందులో ఏముందండి? పాయింటర్ అనేది అడ్రస్ ఆఫ్ వేర్ ని కలిగి ఉంది. అడ్రస్ ఆఫ్ వేర్ అంటే ఎంత? 2022. ఇక్కడ వాళ్ళు ఒక నెంబర్ను అనుకున్నారు. వాళ్ళు 2022లోకి వెళ్ళి అందులో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని పట్టుకురా అని అర్థం. సో ఇందులో ఏం వాల్యూ ఉందండి? 10 ఉంది. ఆ 10ని పట్టుకొచ్చి ప్రింట్ చేస్తుంది. స్టార్ అంటే అది అర్థం. స్టార్ అంటే ఆ మెమరీ లొకేషన్లోకి వెళ్ళి అందులో ఉన్న వాల్యూని తీసుకురమ్మని అర్థం, అంటే అంతమించి ఏం లేదు. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఈ యొక్క టెర్మినాలజీ కనుక మీకు అర్థమైతే పాయింటర్ ptr వాల్యూ ఈజ్ %d అంటే %d ఎందులో రిఫర్ చేయమంటున్నాం?
పాయింటర్ అనే వేరియబుల్లో రిఫర్ చేయమంటున్నాం. అందులో ఉన్న వాల్యూ ఎంత? 10 అని ఎంత? అందులో ఉన్న వాల్యూ 10. సో ఇక్కడ కూడా మీకు 10 అనేది ప్రింట్ అవుతుంది. ఇది కూడా మీకు అర్థం అవ్వకపోతే స్టార్ పీటీఆర్కి ఉన్న డిఫరెన్స్ మీకు ఈ లైన్ ద్వారా అర్థం అవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ప్రింట్ఎఫ్ పాయింటర్ ptr, just ptr value is percentage u అంటే అన్సైన్డ్ అని అర్థం. పాయింట్ అడ్రస్ వాల్యూస్ ఎప్పుడు పాజిటివ్ లో ఉంటాయి. మన ఇంటి అడ్రస్లు ఎలా ఉంటాయండి? పాజిటివ్ లోనే ఉంటాయి, నెగిటివ్ లో ఉండవు ఎప్పుడు. ఓకే, అందుకని పర్సంటేజ్ యూ అన్నది చాలా సందర్భాల్లో ఒక అడ్రస్ ని రిప్రజెంట్ చేయడానికి వాడతారు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే /n ఇక్కడ ఎందులో చూడమంటున్నానంటే ptr. ఈ వాల్యూ ఈ భూ ప్రపంచంలో ఎవడు గెస్ట్ చేయలేడు, ఎందుకంటే ఇది అడ్రస్. సో ఇక్కడ మీరు 2022 చూస్తున్నారు కదా, ఈ వాల్యూని మనం ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ వాల్యూ నేనే కాదు, ఈ ప్రపంచంలో ఎవడు గెస్ట్ చేయలేడు, ఎందుకంటే కంపైలర్ దానికి తగ్గ మెమరీ అడ్రస్లో అది పెట్టేస్తుంది. సో ఇక్కడ మీకు ఏం ప్రింట్ అవుతుంది అంటే అడ్రస్ ఆఫ్, నేను గెస్ట్ చేయలేను అన్నది అడ్రస్ ఆఫ్ ptr. సో ఇది ప్రింట్ అవుతుందండి. ఓకేనా? సో దీన్ని బట్టి ఒకసారి చూద్దామండి. గెట్ ch అండ్ రిటర్న్ 0. సో మనం బేసిక్ కోడ్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మీరు ఎప్పుడైనా చిన్న చేంజెస్ చేసినా F2 నొక్కి ఒకసారి సేవ్ అయితే చేసేయండి. ఇక్కడ ఓవర్ రైట్ అంటున్నారు కాబట్టి Y నొక్కినా చాలండి మీరు. సో సేవ్ చేసేసిన తర్వాత Alt F9, నో ఎర్రర్స్, నో వార్నింగ్స్, అండ్ కంట్రోల్ F9. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 2 వాల్యూస్ మాత్రం 10 అండి. ఆ తర్వాత మాత్రం నేను గెస్ట్ చేయాలని చెప్పాను, అక్కడ అడ్రస్ వస్తుంది. ఓకేనా? సో విల్ సీ. సో Alt F9, కంట్రోల్ F9. సో ఇక్కడ వాల్యూ ఆఫ్ వేర్, ఓకే, నేను కూడా కొన్ని తప్పులు చేస్తాను. సో వాల్యూ ఆఫ్ వేర్, డి మర్చిపోయాను. సో ఒకసారి చూద్దామండి. Alt F9, కంట్రోల్ F9. సో వాల్యూ ఆఫ్ వేర్ ఇస్ 10. పాయింటర్ ptr వాల్యూ కూడా 10 అండి, కానీ ptr వాల్యూ మాత్రం అడ్రస్ అండి. 65,524 అన్నది అడ్రస్. ఓకేనా? సో ఇక్కడ వరకు మీకు అర్థమైతే ఇంకొక చిన్న లాజిక్ చెప్పి ఒకసారి మళ్ళీ 1 by 1 మనం ప్రయత్నం అయితే ఇంకోసారి సినాప్సిస్ అయితే చెప్పుకున్నాం. సో ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటూ ఇంకొక చిన్న లాజిక్ చెప్పేసి నేను పాయింటర్స్ దగ్గర నుంచి ఒక క్వశ్చన్స్ అయితే అడుగుతానండి. తర్వాత printf. సో ఇక్కడ ఒక డయాగ్రామ్ గమనించండి. అంటే ఈ ptr అడ్రస్ ని స్టోర్ చేసింది కదా, అంటే అడ్రస్ దీని అడ్రస్సే కదా, ఈ వేర్ యొక్క అడ్రస్సే కదండి. ఈ వేర్ యొక్క అడ్రస్ ని ptr స్టోర్ చేసుకుంది కదా, అంతే కదా. ptr అనేది ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుందని చెప్పుకున్నాం. అంటే ఈ వేర్ అడ్రస్ ptr అడ్రస్ రెండు ఒకటైగా ఉండాలి, అవునా కదా? సో ఇప్పుడు చూద్దామండి. సో ఇది అర్థమైతే మీకు పాయింటర్స్ బేసిక్స్ అనేవి అర్థమైనట్టు లెక్క. సో జస్ట్ ఏ సెకండ్. సో ఇక్కడ printf, I can say variable where address is %u/n. ఇక్కడ నేను ఏది రిప్రజెంట్ చేస్తున్నానంటే యాంపర్సెంట్ అడ్రస్ ఆఫ్ వేర్. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ రెండు లైన్లు సేమ్ వాల్యూని మీకు ప్రింట్ చేస్తాయి. అంటే ఈ రెండు లైన్లు నేను ఈ రెండు లైన్లు ఏదైతే హైలైట్ చేస్తున్నానో దాని మీద మీరు దృష్టి సారించాలి. ఈ రెండు లైన్స్ మీకు సేమ్ అవుట్పుట్ ని మీకు డిస్ప్లే చేస్తాయండి. సో ఇక్కడ ఒక కామెంట్ అయితే నేను చేస్తాను. అడ్రస్ ఆఫ్ వేర్ is equal to address of pointer. ఓకే, సో ఆ రెండు లైన్లు ఒకే వాల్యూని మీకు డిస్ప్లేలో చూపిస్తాయి. సో ఒకసారి మనం రన్ అయితే చేద్దాం. Alt F9, no errors, control F9. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పాయింటర్ వాల్యూ ఇస్ 65,524 అండ్ వేరియబుల్ వేర్ అడ్రస్ ఇస్ 65,524. ఈ రెండింటికి మనం లింక్ అనేది అయితే పెట్టాం. ఓకేనా?
పాయింటర్ అనేది వేరియబుల్ అడ్రస్ని స్టోర్ చేసుకుంది, అందుకని పీటీఆర్ వాల్యూ కూడా అడ్రస్సే, వేరియబుల్ వేర్ కూడా అడ్రస్సే. ఎప్పుడైతే మీరు స్టార్ పెట్టారో అందులోకి వెళ్ళి అందులో ఉన్న వాల్యూని తెచ్చుకోమని. స్టార్ అంటే రిఫరెన్సింగ్. స్టార్ అంటే ఏంటమ్మా, స్టార్ అనేది ఏంటంటే డీ రిఫరెన్స్ ఆపరేటర్ అని కూడా అంటారు. స్టార్ అంటే ఏమిటి, డీ రిఫరెన్సింగ్. డీ రిఫరెన్సింగ్ అంటే మెమరీ అడ్రస్లోకి వెళ్ళి అందులో ఉన్న వాల్యూని తెచ్చుకోమని అర్థం. స్టార్ పీటీఆర్ అని కొడితే అంటే పాయింటర్ పీటీఆర్ అని కానీ కొడితే మీకు ఆ అడ్రస్లోకి వెళ్ళి అందులో ఉన్న వాల్యూని తెచ్చుకుంటుంది. ఓకేనా? సో ఇంతవరకు మీకు ఏమైనా డౌట్ ఉందా? ఐ విల్ జస్ట్ హ్యావ్ ఎ క్విక్ చాట్ విత్ యూ. ఎనీ డౌట్ సో ఫార్? Say yes, thumbs up or thumbs down. Great. Great. Okay. Thank you. Okay. Okay then. Okay. Nice. సో ఇప్పుడు పాయింటర్ యూస్ చేసి మనం యాక్సెస్ ఎలా చేయాలో చూసామండి. మీరు పాయింటర్స్ యూస్ చేసి వేరియబుల్ యొక్క వాల్యూస్ని కూడా మార్చేయగలచ్చు. ఓకే, సో అది ఎలాగో ఒకసారి చూద్దామండి. సో ఇప్పుడు వరకు మీకు పాయింటర్ బేసిక్స్ అనేది అర్థమయ్యాయి అని ఎస్యూమ్ చేసుకుంటూ, సో తర్వాత నేను ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే మీకు చూపిస్తానండి. ఇక్కడ వేరియబుల్ని 10 ఉంది కదా, ఈ 10ని నేను 20 చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ 10ని 20 చేద్దాం అనుకుంటున్నాను. వేర్ అనే దాంట్లో మార్చట్లేదు. వేర్ అనే దాంట్లో మార్చకుండా నేనేం చేద్దాం అంటే పాయింటర్ యూస్ చేసుకుని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? అది ఎలాగా అన్నది ఒకసారి చూద్దామండి. సో ఇప్పుడు డైరెక్ట్గా నేను ఇక్కడికి వెళ్ళి, సో ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే నువ్వు ఎప్పుడు నార్మల్ వేరియబుల్ వాడకూడదు. నార్మల్ వేరియబుల్ వాడకుండా సో వేర్ ఈజ్ ఈక్వల్ టు 20 అని చేసావు అనుకో, దట్స్ పర్లేదు. మీరు డైరెక్ట్గా మీరు వేర్ అని ప్రింట్ చేస్తే 20 అనేది ప్రింట్ అయిపోతుంది. కానీ ఇలా చేయట్లే. నేను ఏదైతే హైలైట్ చేస్తున్నానో అది ఒకసారి చూడండి. ఇలా చేయట్లే. నేను వేర్లో ఉన్న దాన్ని డైరెక్ట్గా చేంజ్ చేయట్లే, పాయింటర్ యూస్ చేసి చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎలాగో ఒకసారి చూద్దామండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఒకసారి రిమూవ్ చేసి ఈ లైన్ని ఇప్పుడు పాయింటర్ యూస్ చేసుకుని నేను 10ని 20 చేద్దాం అనుకుంటున్నాను. సో స్టార్ పీటీఆర్ అంటే ఏంటమ్మా, పీటీఆర్ ఒక అడ్రస్ని స్టోర్ చేసుకుంది. ఆ అడ్రస్కి వెళ్ళు స్టార్, అందులో ఉన్న వాల్యూ ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేసేసి ఇక్కడ ఒక వాల్యూని పెడదాం. వాల్యూ ఎంతంటే మహీత్ రోల్ నెంబర్ 17, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో 17. సో ఇప్పుడు 10 వేర్ వాల్యూని 10 నుంచి 17 చేస్తున్నాను. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు నేను జస్ట్ పీటీఆర్నే చేంజ్ చేశాను సుమి, వేర్ని టచ్ చేయలే. ఇంటర్నల్ గా రెండిట్లకి ఒక లింక్ ఉంది, పాయింటర్స్ అనే లింక్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే printf the value of var now is %d/n వేర్ అనే వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు దయచేసి మీకు అడ్రస్ మీ యొక్క వేరియబుల్ వాల్యూ అనేది చేంజ్ అయిపోతుందండి. ఇక్కడ మీకు 17 వస్తుంది. వస్తుందండి. ఓకే, నేను వేర్ని చేంజ్ చేయలేదు, పాయింటర్ మాత్రమే చేంజ్ చేశాను. ఓకేనా? సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది మీరు పాయింటర్ని చేంజ్ చేసుకోవచ్చు, తద్వారా దానికి లింక్ అయి ఉన్న వేరియబుల్ యొక్క వాల్యూస్ కూడా చేంజ్ అయిపోతాయి అన్న విషయం అయితే మీరు గమనించాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ లైన్ వల్ల. సో జస్ట్ సే Alt F9, no errors, Control F9. ఇక్కడ చూడండి, the value of var now is 17. I just changed ptr, not the var, but var gets changed automatically because of the pointer linkage between them. Okay, so yes, ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటూ నేను డబుల్ పాయింటర్ గురించి అప్పుడే ప్రస్తావన తీసుకురావట్లేదు. డబుల్ పాయింటర్ అనేది కొంచెం క్రిటికల్ టాపిక్. సో విల్ డిస్కస్ టుమారో. ఈ పర్టికులర్ థర్డ్ లైన్ అన్నది నేను నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. సో ఇప్పుడు జస్ట్ ఒక ప్రోగ్రామ్ అయితే నేను రాసించడం అయితే జరిగింది. నేను ఈ పీడిఎఫ్ మీతో షేర్ చేస్తాను. సో ఒకసారి మీరు వెళ్ళండి, అంటే ప్రతిదీ
మీ నోట్స్లో రాసి ఒకసారి ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం అయితే మీరు చేయండి. సో ఓకే, సో ఈ కోడ్ నేను ఆల్రెడీ టర్బోసీలో రాసి ఉంచాను. మీరు ఏదైతే స్క్రీన్ మీద చూస్తున్నారో ఆ కోడ్ నేను టర్బోసీలో రాసి ఉంచాను. అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు ఐ విల్ ఓపెన్ దిస్ వన్. I will just close this. We'll just open. So just search for C language pointer dot. Okay, exact code నేను ఇక్కడ కాపీ చేస్తాను. సో ఇందులో ఒక్కొక్క లైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేద్దామండి. సో నార్మల్గా x = 10 అని ఒక వేరియబుల్ అయితే డిక్లేర్ చేశాను. పాయింటర్ వేరియబుల్ ఎప్పుడు అడ్రస్ని స్టోర్ చేసుకునే క్యాపబిలిటీని కలిగి ఉంటుంది. ఈ లైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. Int star ptr is equal to ampersand of x. Pointer is a variable which stores the address of another variable. So pointer అనే వేరియబుల్ ఏం చేస్తుంది, అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్ ని స్టోర్ చేస్తుంది. సో ఈ లైన్ యొక్క డెఫినేషన్ పరంగా ఆ లైన్ మీకు సాటిస్ఫై అవ్వాలి. ఓకేనా. తర్వాత CLR అంతకుముందు ఉన్న కోడ్ ని మీకు చెరిపేస్తుంది, అవుట్పుట్ ని క్లియర్ చేస్తుంది. ప్రింట్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ అని చెప్పి ఎక్స్ వాల్యూ మీరు ప్రింట్ చేస్తున్నారు. తర్వాత అడ్రస్ ఆఫ్ ఎక్స్ అనేది కూడా మీరు ప్రింట్ చేస్తున్నారు. తర్వాత వాల్యూ పాయింటెడ్ బై పీటీఆర్. ఇక్కడ ఎంత వస్తుందండి, స్టార్ పీటీఆర్లో వాల్యూ ఎంత, స్టార్ పీటీఆర్లో వాల్యూ ఎంత. ఫస్ట్ పీటీఆర్ అంటే అడ్రస్లోకి వెళ్ళమని, స్టార్ అంటే అందులో ఉన్న వాల్యూని తెచ్చుకోమని. అంటే ఇండైరెక్ట్గా మీకు ఇక్కడ 10 అనేది వస్తుంది. సో ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ అడ్రస్ వస్తుంది. ఈ భూ ప్రపంచంలో ఎవడో కూడా అడ్రస్ని గెస్ట్ చేయలేడు. ఓకే, మేము మహిత్ కూడా గెస్ట్ చేయలేడండి. సో ఎవడు గెస్ట్ చేయలేడు. సో నెక్స్ట్, సో ఇక్కడ మాత్రం మీకు వాల్యూ వస్తుంది. స్టార్ అంటే అందులోకి వెళ్ళి అందులో ఉన్న వాల్యూని తెచ్చుకోమని. ఓకే, ఇక్కడ మాత్రం మీకు వాల్యూ వస్తుంది. ఇక్కడ 10 వస్తుంది. 10 అడ్రస్ 10. ఇక్కడ మళ్ళీ అడ్రస్ వస్తుందండి. పీటీఆర్ అంటే అడ్రస్ కదా. సో ఇక్కడ కూడా అడ్రస్ వస్తుంది. సో 10 అడ్రస్ 10 అడ్రస్. ఆ విధంగా మీకు ఆ ఫ్యాషన్లో అయితే మీకు వర్క్ అవుతాయండి. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. Alt F9, నో ఎర్రర్స్, నో వార్నింగ్స్. కంట్రోల్ F9. చూడండమ్మా, 10 అడ్రస్ 10 అడ్రస్. ఓకేనా. సో ఇది ఆల్రెడీ కింద ప్రోగ్రామ్లో చూసాం. మీ యొక్క పీడిఎఫ్లో ఉన్నదాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుందని నేను ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి అయితే చూపిస్తున్నానండి. సో మీకు పాయింటర్ బేసిక్స్ అనేవి అర్థమైనాయి అనుకుంటూ నెక్స్ట్ టాపిక్లోకి మనం వెళ్తున్నాం. ఇప్పటివరకు ఏమేమి కవర్ చేసాం ఒకసారి మీకు సిలబస్లో చూపిస్తానండి. నేను మళ్ళీ చెప్పను. దిస్ ఈజ్ రికార్డెడ్ వీడియో, దిస్ ఈజ్ రికార్డింగ్ వీడియో. సో దిస్ విల్ బి పోస్టెడ్ ఆఫ్టర్ యువర్ క్లాస్. మేబీ 8 o'clock నేను యూట్యూబ్లో పోస్ట్ చేసి ఆ లింక్ అనేది మీకు షేర్ చేస్తానండి. సో జస్ట్ సెకండ్, మీ యొక్క సిలబస్ చూసుకుంటే పాయింటెడ్ డేటా టైప్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. డిక్లరేషన్ ఎలా చేయాలో చెప్పాను, ఇనిషియలైజేషన్ చెప్పాను, యాక్సెసింగ్ వాల్యూస్ యూజింగ్ పాయింటర్స్. ఇక్కడ వరకు మీకు అయింది. ఇప్పటి వరకు మనం ఏదైతే నేను హైలైట్ చేశానో అవి నేను చెప్పాను. సో వీ హ్యావ్, నేను ఇంకొక 10 minutes టైం తీసుకుని ఈరోజు క్లాస్ నేను ముగిస్తాను అనమాట. ద లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ ఫర్ దిస్ డే ఈజ్ పాయింటర్ అర్థమెటిక్. సో పాయింటర్ అర్థమెటిక్ వెళ్ళే ముందు I just wanted to clarify. I just wanted to let, so మీకు ఎంతవరకు అర్థమైంది? Are you comfortable? What is pointer? స్టార్ అంటే ఏంటో అర్థమైందా? ఎంపర్సెంట్ అంటే ఏంటో అర్థమైందా? సో ఓకే, థ్యాంక్ యూ. సో మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోయి ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసేసుకుని క్లోజ్ చేద్దామండి. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ పాయింటర్ అర్థమెటిక్. అర్థమెటిక్ అంటే మీరు ఆల్రెడీ అర్థమెటిక్ ఆపరేటర్స్ అనే టాపిక్లో విని ఉంటారు. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ప్లస్ మైనస్ ఇలాంటివన్నీ చూసుంటారు కదా. సో పాయింటర్స్కి మనం ప్లస్లు మైనస్లు ఏమైనా చేయొచ్చా అన్నది ఒక టాపిక్ అనమాట. ఆ టాపిక్కే పాయింటర్ అర్థమెటిక్. సో పాయింటర్ అర్థమెటిక్ గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దామండి. సో పాయింటర్ అర్థమెటిక్ ఇన్ C ప్రోగ్రామింగ్ ఇన్వాల్వ్స్ పెర్ఫార్మింగ్ అర్థమెటిక్ ఆపరేషన్స్. మీకు పాయింటర్స్ మీద అర్థమెటిక్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేసుకోవచ్చు అంట. సో దానివల్ల ఏమవుతుందంటే టు మ్యానిపులేట్ మెమరీ అడ్రస్, నీకు డైరెక్ట్గా మెమరీ అడ్రస్ని చేంజ్ చేసే క్యాపబిలిటీని కలిగి ఉంటాయి. మీకు ఏం అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది.
సో దీని యొక్క అర్థం ఏంటంటే ఒక వాల్యూని మీరు ప్లస్ మైనస్ చేస్తే వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. మెమరీ అడ్రస్ను కూడా మీరు పెంచుకోవచ్చు ఆర్ తగ్గించుకోవచ్చు. ఇక్కడ పాయింటర్స్ అంటే మెమరీ అడ్రసెస్ అండి. మెమరీ అడ్రసెస్ని మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అన్న కాన్సెప్టే పాయింటర్ అర్థమెటిక్. ఇక్కడ మీరు ఇంకొకసారి డెఫినేషన్ మళ్ళీ చదువుకుందామండి. Pointer in C programming involves performing arithmetic operations on pointers. ఓకే, పాయింటర్స్ మీద మనం arithmetic operations పెర్ఫామ్ చేయొచ్చు. కానీ దానివల్ల మనకి యూజ్ ఏంటి? టు మ్యానిపులేట్ మెమరీ అడ్రసెస్. మెమరీ అడ్రసెస్ నువ్వు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకేనా? సో దీని యొక్క అర్థం నేను ఒక కోడ్ ద్వారా చెప్తే మీకు అర్థమవుతుందండి. వెన్ యూ పెర్ఫామ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఆన్ పాయింటర్స్, మీరు ఎప్పుడైనా పాయింటర్స్ మీద అర్థమెటిక్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తే ద కంపైలర్ ఆటోమేటికల్లీ అడ్జస్ట్. కంపైలర్ ఏం చేస్తుందంటే మెమరీ అడ్రస్ని చేంజ్ చేస్తుంది. The compiler automatically adjusts the memory address based on the size of the data type. This is very important, guys. This is very important. This is very important. నేను ఏదైతే హైలైట్ చేస్తున్నానో అది very important. The compiler automatically adjusts. కంపైలర్ ఏం చేస్తుందంటే మీరు ఎప్పుడైతే అర్థమెటిక్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తారో అప్పుడు ఏం చేస్తుందంటే మెమరీ అడ్రసెస్ని చేంజ్ చేసే క్యాపబిలిటీని కలిగి ఉంటాయి. కానీ ఏ విధంగా చేంజ్ చేస్తుందంట? based on size of the data type. Based on the size of the data type, the pointer is pointing to. ఏదైతే పాయింటర్ పాయింట్ చేస్తుందో దాని యొక్క సైజ్ ఆఫ్ ది డేటా టైప్ని తీసుకుని మీకు మెమరీ అడ్రస్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇది ఇప్పటికీ అర్థం అవ్వకపోతే నేను ఒక కోడ్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక్కడ ఒక కోడ్ అయితే రాసి ఉంచానండి. ఇక్కడ మీకు కొంచెం ఎరే కూడా తీసుకున్నాను. ఓకేనా? సో ఇదైతే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేద్దామండి. ఓకేనా? సో ఈ కోడ్ నేను ఆల్రెడీ ఐ డోంట్ థింక్ సో ఆల్రెడీ చేశాను. సో జస్ట్ సెకండ్. సో ఆల్రెడీ ఇక్కడ పేస్ట్ చేసిన లేదు చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ట్ ఎఫ్ ఓపెన్. ఓకే ఓకే I don't know something is happening. Just a second, guys. Yeah. ఆ కోడ్ నేను ఇక్కడ నేను ఆల్రెడీ పేస్ట్ చేసి ఉంచానండి. సో ఇప్పుడు పాయింటర్ అర్థమెటిక్ అంటే ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఇంట్ ఎరే ఈజ్ ఈక్వల్ టు ఒక ఎరే అయితే తీసుకున్నాను. ఇక్కడ సైజ్ అనేది మెన్షన్ చేసినా చేయకపోయినా పర్లేదండి, ఆటోమేటిక్గా కంపైలర్ తీసేసుకుంటుంది మీరు ఇచ్చిన వాల్యూస్ని బట్టి. సో ఇందులో నేను 5 ఎలిమెంట్స్ అయితే తీసుకుంటున్నాను. ఇది ఒక సింగిల్ డైమెన్షనల్ ఎరే అండి. నేను ఏదైతే చూపిస్తున్నానో అది ఒక సింగిల్ డైమెన్షనల్ ఎరే. ఓకేనా? సో ఇందులో నేను ఏం రాస్తున్నాను? ఒక ఎరేని డిక్లేర్ చేశాను. ఆ ఎరే పేరేంటి? ఎరే ఏఆర్ఆర్. అండ్ ఎలాంటి టైపు? ఇంటీజర్ టైప్. ఓకేనా? ఇందులో ఓన్లీ ఇంటీజర్ ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోవాలి. 10, 20, 30, 40, 50. ఓకే. తర్వాత ఒక పాయింటర్ వేరియబుల్ అడ్రస్ ఆఫ్. అదేంటి సార్ మీరు అడ్రస్ ఆఫ్ పెట్టలేదు, జస్ట్ ఏఆర్ఆర్ అని మాత్రం ఇచ్చారు, అడ్రస్ని పెట్టలేదు ఏంటి అన్నది ఒక డౌట్ వస్తుంది. అదేంటి సార్ మీరు అడ్రస్ ఇలా పెట్టాలి కదా, మీరు ఎందుకు ఇలా పెట్టలేదు అని మీరు నన్ను క్వశ్చన్ అడగవచ్చు. సో దానికి ఆన్సర్ ఏంటంటే ఎప్పుడు ఎరేస్ స్టార్టింగ్ లొకేషన్కి ఆటోమేటిక్గా పాయింట్అవుట్ చేయబడతాయి. మళ్ళీ చెప్తున్నాను, ఎరేస్ యొక్క అడ్రసెస్ మీరు అడ్రస్ ఇవ్వకపోయినా పర్లేదండి, మీరు నేమ్ ఆఫ్ ది వేరియబుల్ ఇస్తే చాలు, మీరు అడ్రస్ ఇవ్వాల్సిన పని లేదు. సో అప్పుడు ఏఆర్ఆర్ అని ఇస్తే ఈ 10 అనేది ఉంది కదా, ఈ 10 యొక్క మెమరీ అడ్రస్కి పాయింట్అవుట్ చేస్తాయి. పాయింటెడ్ టు ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది ఎరే. ఇక్కడ చూడండి, ఇక్కడ కామెంట్ రాస్తాయి, పాయింటెడ్ టు ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది ఎరే. ఎరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ని స్టార్ పీటీఆర్లో పెడుతున్నామండి. ఓకేనా? సో మీకు ఇంకా అనుమానం ఉంటే, మీరు ఇంకా నన్ను నమ్మకపోతే మీకు నేను ఇలాగే మీకు చెప్పడానికి ట్రై చేస్తానండి. ఓకే. సో అడ్రస్ ఆఫ్ ఎరే ఆఫ్ 0 యొక్క అడ్రస్ని పీటీఆర్లో స్టోర్ చేస్తున్నామండి. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఎప్పుడు గమనించాలి, ఎప్పుడు వేరియబుల్ డిక్లరేషన్ టర్బో సీలో కనుక చేస్తున్న విద్యార్థులైతే వేరియబుల్ డిక్లరేషన్ తర్వాత సిఎల్ఆర్ ఎస్సిఆర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. దిస్ ఇస్ రాక్ రూల్.
CLR SCR. సో దాని తగ్గ మీన్ లైబ్రరీ ఫైల్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, on ivo.h. Yeah. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అడ్రస్ ఆఫ్ అరే ఆఫ్ 0 అని చెప్పి నేను %p ఇవ్వచ్చినా పర్లేదు, %u ఇచ్చినా పర్లేదు, u ఇస్తున్నాను. u అంటే అన్సైన్డ్ నెంబర్స్ అని, పాజిటివ్ నెంబర్స్ ప్రింట్ చేస్తాను. ఇక్కడ అడ్రస్ ఆఫ్ అరే ఆఫ్ 0 అనేది ప్రింట్ అవుతుందండి. సో తర్వాత వాల్యూ ఆఫ్ ptr బిఫోర్ అర్థమెటిక్, ఈ రెండు దయచేసి గమనించాలి మీరు, ఈ రెండు సేమ్ వాల్యూస్ని ఇస్తాయండి. ఫస్ట్ ఈ రెండు వాల్యూస్ సేమ్ వాల్యూస్ ఇస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఈ కోడ్ అంతా నేను ఏం చేస్తానంటే కామెంట్లో పెట్టేస్తానండి. కోడ్ అంతా ఏం చేస్తానండి నేను కామెంట్లో పెట్టేస్తాను. ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే నేను చేస్తానండి. ఓకేనా? సో ఇప్పుడు నాకు జస్ట్ 4 లైన్లు కోడే ఉందండి, ఎక్కువ లేదు. ఒక అరేని డిక్లేర్ చేసాం, 10, 20, 30, 40, 50 ఇచ్చుకున్నాం. అందులో పాయింటర్ వేరియబుల్ ఎక్కడికి లొకేట్ అవుతుందంటే ఎరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని పాయింటర్ వేరియబుల్కి అసైన్ చేస్తాం. అంటే దీని యొక్క అడ్రస్ ఓన్లీ 10 యొక్క అడ్రస్ అండి. ఇక్కడ మీరు గమనించాలి, అరే ఆఫ్ 0 అంటే 10ని మనం పాయింట్అవుట్ చేస్తున్నాం అండి. ఈ 10 యొక్క అడ్రస్ మాత్రమే పీటీఆర్లో స్టోర్ చేస్తున్నాం అండి, అది గమనించాలి మీరు. ఓకే, సో అడ్రస్ ఆఫ్ అరే ఆఫ్ 0 అంటే ఒక అడ్రస్ ప్రింట్ అవుతుంది, అది భూప్రపంచంలో ఎవడు గెస్ట్ చేయలేడు. తర్వాత వాల్యూ ఆఫ్ పాయింటర్ బిఫోర్ అర్థమెటిక్ అంటే ఈ పీటీఆర్లో కూడా సేమ్ అడ్రస్ మీకు ప్రింట్ అవుతుంది. ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం అయితే చేద్దామండి. జస్ట్ ఎ సెకండ్, ఐ విల్ జస్ట్ సేవ్ దిస్ ఫైల్. Alt F9, no errors, Control F9. చూడండి, రెండు సేమ్ అడ్రసెస్ని మీకు ప్రింట్ చేసి. ఓకేనా? సో తర్వాత మనం ఏం చేద్దామంటే పాయింటర్ వాల్యూస్ని ఇంక్రిమెంట్ చేద్దాం. ఓకే, పాయింటర్ వాల్యూస్ని ఇంక్రిమెంట్ చేద్దాం అండి. సో పాయింటర్ అర్థమెటిక్. సో అర్థమెటిక్ ఏం చేద్దాం ఒకసారి చూద్దామండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానండి, ఈ కామెంట్స్ అన్నిటిని తీసేస్తాను. సో ఎక్కడి నుంచి నేను కామెంట్ చేశాను అన్నది, ఇక్కడ నుంచి కామెంట్ చేశాను కదా, సో ఇక్కడ నుంచి కామెంట్ చేశాను కదా, తీసేస్తాను. సో తర్వాత ఏం చేస్తున్నానంటే ఈ పాయింటర్ లొకేషను ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పాయింటర్ ++గా నేను చేంజ్ చేస్తున్నాను. పాయింటర్ ++ అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చూసినంత ఈజీ అయితే కాదండి. నేను ఏదైతే హైలైట్ చేస్తున్నానో అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పాయింటర్ +1 అనేది చెప్పి నేను పాయింటర్ ++ అంటే ఇదేంటి సార్, మీరు అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నారు కదా, ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నారు అని మీరు క్వశ్చన్ అడగచ్చు. సో దానికి తగ్గట్టు నేను ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి పాయింటర్ +1 కింద నేను చేంజ్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, పాయింటర్ +1. ఓకేనా? సో ఇక్కడ మీరు గమనించాలండి, పాయింటర్ అర్థమెటిక్ లో ఏమవుతుందో ఈ లైన్ మీకు అర్థం అవ్వాలి. జస్ట్ ఎ సెకండ్ గైస్. సో ఇప్పుడు మనం ఇక్కడికి వద్దామండి. సో ద కంపైలర్ ఆటోమేటికలీ అడ్జస్ట్ మెమరీ అడ్రస్ బేస్డ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ది డేటా టైప్. మీ యొక్క డేటా టైప్ సైజుని బట్టి పాయింటర్ లొకేషన్స్ ని చేంజ్ చేస్తుంది అని దాని అర్థం అండి. సో ఇప్పుడు మన కంపైలర్లో ఇంటీజర్ యొక్క డేటా టైప్ సైజ్ ఎంత. సో పాయింటర్ ఒక డేటా టైప్ సైజ్ తెలుసుకోవడానికి మీకు సైజ్ ఆఫ్ అనే ఆపరేటర్ ఉంటుందండి. ఆపరేటర్ పేరు ఏంటండి, సైజ్ ఆఫ్. ఆపరేటర్ పేరు ఏంటి, సైజ్ ఆఫ్. సైజ్ ఆఫ్ ఆపరేటర్ చూసి మీరు ఏం గెస్ చేయొచ్చు అంటే ఒక వేరియబుల్ అంటే ఒక డేటా టైప్ యొక్క సైజుని మీరు తెలుసుకోవచ్చు. సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే printf సైజ్ ఆఫ్ ఇంటీజర్ ఈజ్ %d బైట్స్ లో ఇస్తుంది. ఓకే, BYTES బైట్స్ లో ఇస్తుంది. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సైజ్ ఆఫ్ ఇంట్ అని ఇస్తున్నానండి. ఓకేనా? సో దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో ఇక్కడ నుంచి ఏం చేస్తానంటే ఇదంతా తీసేస్తానండి. ఓకే, ఇదంతా తీసేయడం ఎందుకులేండి, మళ్ళీ మనకి
మనకి తలపోటు తీసేస్తే కామెంట్ అయితే చేసేద్దామండి. సో ఇది ఒకటి చెప్తే మీకు పాయింటర్ మైనస్ చెప్పడం అవసరం లేదు, ఎందుకంటే మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ఇప్పుడు గెస్ట్ చేస్తే ఒకసారి రన్ చేసే ప్రయత్నం అయితే చేద్దామండి. Alt F9, నో ఎర్రర్స్, కంట్రోల్ F9. ఏదో ఒక వాల్యూ వచ్చింది, అది పట్టించుకోకండి, నేను మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఓకే, పాయింటర్ వాల్యూ పర్సంటేజ్ డి పాయింటర్ పిటిఆర్ అంటే ఇవే కదా. ఇప్పుడు చూద్దామండి. సో ఇప్పుడు సైజ్ ఆఫ్ ఇంట్ ఎంత ఇచ్చాడండి, 2 bytes ఇచ్చాడండి. ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, సైజ్ ఆఫ్ ఇంటీజర్ చూడండి, ఓకేనా. సో కంపైలర్ ఏం చేస్తుందంట, డేటా టైప్ యొక్క సైజ్ మీద డిపెండ్ అవుతుందని చెప్తున్నారు, అది గమనించాలి మీరు, ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో సైజ్ ఆఫ్ ఇంటీజర్ ఈజ్ 2 అంటే 2 bytes అని అర్థమైంది, అది గమనించాలి, ఓకే. నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో తర్వాత పాయింటర్ని ఇంక్రిమెంట్ చేస్తున్నానండి, ఓకేనా. సో ఇప్పుడు మీకు ఒక అడ్రస్ని ఇంకోసారి చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ యొక్క వాల్యూ ఎంత అండి. సో ఫస్ట్ అడ్రస్ యొక్క ఫస్ట్ వాల్యూ ఎంత, ఇది గమనించాలి మీరు. జస్ట్ సెకండ్, కంట్రోల్ F9. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ అడ్రస్ యొక్క వాల్యూ ఎంత, 65,516. ఇది గమనించాలి మీరు. మీ స్క్రీన్స్ని కొంచెం జూమ్ అవుట్ చేసుకుని చూడండి, జూమ్ చేసుకుని చూడండి. array of 0 is 65,516, ఓకేనా. సో దాన్ని నేను ఏం చేస్తున్నానంటే నేను గుర్తుపెట్టుకుంటున్నాను, ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, దాన్ని నేను గుర్తుపెట్టుకుని బయటకు వస్తున్నాను. సో పాయింటర్ అర్థమెటిక్లోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నానండి. సో దీని యొక్క అడ్రస్, ఈ 10 యొక్క అడ్రస్ 65,516 అండి. సో ఒకసారి మీకు డయాగ్రామ్ అయితే వేస్తున్నానండి, ఎంఎస్ పెయింట్. ఐ ఆమ్ వెరీ బ్యాడ్ విత్ డయాగ్రామ్స్ బై ద వే. ఐ విల్ జస్ట్ సో మీకు అరే రిప్రజెంటేషన్ ఈ విధంగా ఉంటుంది. సో ఒకసారి మీరు నేను జస్ట్ సెకండ్, అరే. సో అది అరే అనుకోండి. సో ఫస్ట్ 10, సో 10 ఈ యొక్క అడ్రస్, ఈ 10 యొక్క అడ్రస్ ఎంత, 65,000. అయ్యి బాబా ఇంకా నేను రాయలేదు, 65,000, ఓకే. 65,000 సంథింగ్, 65,516 అని. సో అది కూడా రాద్దాం, 516. సో తర్వాత ఎంత ఉందండి, 20 ఉందండి. ఈ 20 పాయింటర్ యూస్ చేస్తే ఒక ఇంటీజర్ స్టోర్ చేసుకోవడానికి టర్బోసీలో 2 bytes తీసుకుంటుందండి. కంపైలర్ ఎంత తీసుకుంటుందండి, 2 bytes తీసుకుంటుందండి. అంటే ఈ 10ని స్టోర్ చేసుకోవడానికి మీకు ఎంత కావాలి, 2 bytes కావాలి, అర్థమవుతుందా. సో నెక్స్ట్ అడ్రస్ మీకు ఎంత అవుతుంది, 517 అవ్వదు, +2 యాడ్ అవుతుంది. సో అప్పుడు ఎంత అవుతుందంటే 65,516కి 2 కలపండి అమ్మా, 518 అవుతుందండి, 518, ఓకేనా. ఇది గమనించాలి, ఓకే. నేను బాగా వేయలేదు, బట్ మీకు అర్థమైంది ఏంటంటే మెమరీ అడ్రస్ దేని మీద డిపెండ్ అవుతుందంట, సైజ్ ఆఫ్ ది డేటా టైప్ మీద డిపెండ్ అవుతుందంట. సో సైజ్ ఆఫ్ కనుక్కోవడానికి, ఒక డేటా టైప్ యొక్క సైజును కనుక్కోవడానికి మనం సైజ్ ఆఫ్ అనే ఆపరేటర్ని యూస్ చేసి కనుక్కున్నామండి. ఇంటీజర్ యొక్క సైజ్ ఎంత, టర్బోసీలో 2 bytes అండి. సో 10 ఎంత, 10 యొక్క లొకేషన్ అడ్రస్ ఎంత, 65,516. సో సెకండ్ లొకేషన్లో 20 స్టోర్ అయింది. సో ఎక్కడ డిపెండ్ అవుతుందంట, సైజ్ ఆఫ్ ది ఇంటీజర్ మీద డిపెండ్ అవుతుంది. సైజ్ ఆఫ్ ఇంటీజర్ ఎంత, 2. సో 516కి 2 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి, 65,518 అవుతుంది. ఇది మీరు గమనించాలి, అదే మీకు ప్రోగ్రామ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదంతా మీకు పాయింటర్ అర్థమెటిక్ అండి. డైరెక్ట్గా మీకు +1 అని ఇచ్చాడు కాబట్టి +1 అని యాడ్ చేయదు, మీకు సైజ్ ఆఫ్ ది ఇంటీజర్ మీద డిపెండ్ అయ్యి దాని వాల్యూనే యాడ్ చేస్తుందండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఒకసారి చూస్తే, ఒకసారి మళ్ళీ మనం ప్రోగ్రామ్లోకి వస్తే, సో ఇప్పుడు ఏమవుతుందంటే పాయింటర్ ఎక్కడ స్టోర్ అవుతుందండి, ఈ వాల్యూలో స్టోర్ అయింది ప్రస్తుతానికి, 65,516.
16. దీనికి +2 యాడ్ చేస్తున్నాం. +2 ఎందుకు? సైజ్ ఆఫ్ ది ఇంటీజర్ వాల్యూ 2 కనుక. సో ఎంత అవుతుందండి? అప్పుడు ఎంత అవుతుంది? ఈ యొక్క అడ్రస్ ఎంత అవుతుందంటే 65,518 అవుతుంది. అందులో ఉన్న వాల్యూ ఎంత? అందులో ఉన్న వాల్యూని మన స్టార్తో బయటకు తెచ్చుకోవచ్చు. స్టార్ అంటే ఆ అడ్రస్ లోకి వెళ్ళి స్టార్ అంటే అందులోంచి వాల్యూ తీసుకోమని అర్థం. అందులో ఎంత ఉందండి? 20 ఉంది. సో దీన్నే పాయింటర్ అర్థమెటిక్ అంటారు. సో ఆల్రెడీ 516లో ఎంత ఉంది వాల్యూ? 10. దానికి మనం 2 యాడ్ చేస్తాం. ఆ నెక్స్ట్ లొకేషన్లోకి వెళ్ళి అందులో ఉన్న వాల్యూ అయితే తెచ్చుకుందండి. ఓకేనా? సో దీన్ని అయితే ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మీకు ఇప్పుడు అర్థమయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. దీన్ని బట్టి మీకు పాయింటర్ నెగిటివ్ కూడా మీకు అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఐ విల్ జస్ట్ సే Alt F9, no errors. Before that I will just save this file. Alt F9, no errors. Control F9. చూసుకోండి ఫ్రెండ్స్. సో 10 అని మనం నిన్న ప్రింట్ చేయలేదు. కాకపోతే ఇక్కడ మీరు చూడాలి, పాయింట్ స్టార్టింగ్ వాల్యూ 65,516 కానీ 517గా అవ్వలేదు. దేని మీద డిపెండ్ అయి ఉంది? సైజ్ ఆఫ్ ది డేటా టైప్ మీద డిపెండ్ అయి ఉందని మీకు నోట్స్లో రాసి ఉంచాను. దానికి +2 యాడ్ అయింది. తద్వారా మీకు 65,518 అయితే మీకు రావడం జరిగింది. ఓకేనా? సో అదేంటండి 10 ప్రింట్ చేయలేదు అని మీరు అడగొచ్చు. సో దానికోసం నేను ఏం చేస్తానంటే వాల్యూ ఆఫ్ బిఫోర్ వైండింగ్, ఓకే దీనికి కూడా అడ్రస్ ప్రింట్ అవుతుంది కదా. సో నేను ఏం చేస్తానంటే printf, అంటే మీకు 10 కనిపించలేదు కదా, మీకు 10 కనిపించట్లేదని మీరు పాపం ఫీల్ అయినట్టున్నారు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ 10ని ప్రింట్ చేసే ప్రయత్నం అయితే చేస్తానండి. సో వాల్యూ ఆఫ్ పాయింటర్ బిఫోర్ arithmetic. So %t/n స్టార్ ptr ఎంత వస్తుందండి? 16లో ఉన్న వాల్యూ ఎంత? ఓకే. సో ఇప్పుడు నేను రన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. Alt F9, Control F9. సో ఇప్పుడు చూడండి అమ్మా, వాల్యూ ఆఫ్ పాయింటర్ బిఫోర్ అర్థమెటిక్ ఇస్ 10. సైజ్ ఆఫ్ పాయింటర్ ఇస్ 2. దాని ద్వారా మనం 65,518లోకి వెళ్ళి అందులో ఉన్న వాల్యూని అయితే తెచ్చుకుంటాం. దీన్నే పాయింటర్ అర్థమెటిక్ అంటారు. సో నేను నెక్స్ట్ని కంటిన్యూ చేయట్లేదు. సో ఇక్కడతో నేను క్లాస్ని ముగిస్తున్నాను. సో